పిఠాపురం రాజకీయాలు, పిఠాపురంలో ఉన్న వర్మ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే టీడీపీ తరపున, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేంత వరకు ఈ రాజకీయాలు గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ మధ్య ఉన్న లోకలకులు అలాగే కంటిన్యూ అవుతాయి. అవి త్వరగా పోతాయి అనుకుంటే పొరపాటు. ఆయనకి ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సరే వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే రాజకీయం నడుస్తూనే ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వర్మ. బాహాటంగానే ఆయన ఈ మధ్యన విమర్శిస్తున్నారు. ఆ ధోరణిలోనే ఒక రకంగా అంటే చాలా లౌక్యంగా, విమర్శ కూడా చాలా లౌక్యంగా ఉంటుంది. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతోంది అంటూ ఓపెన్గా చెప్పేశారు. ఇది నిజానికి ఏ విపక్ష నాయకుడో చేయాల్సిన ఆరోపణ, కానీ వర్మ చేశారు స్వయంగా. పిఠాపురంలో వైసీపీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. దాంతో కూటమిలోని లోకలతో విపక్షం రోల్ కూడా వాళ్లే పోషించేస్తున్నారు. వర్మగారి విషయం తీసుకుంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ ఎమ్మెల్యే. ఆయనకి మంచి అనుభవం ఉంది, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసు. కానీ పిఠాపురంలో ఇసుక దందా సాగుతుంది ఆయన చేసిన ఆరోపణలు అంత ఎవరో తేలిగ్గా తీసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే పేదలకు ఇసుక దొరకడం లేదు అన్నారు. పెద్దలు టన్నులు తరలించుకుపోతున్నారంటే హాట్ కామెంట్స్ చేశారు. దాంతో వర్మ కావాలని చేశారా, లేక నియోజకవర్గంలో ఉన్న సమస్యను ఒక మాజీ ఎమ్మెల్యేగా బాధ్యత గల నాయకుడిగా ప్రస్తావించారా అనేది కూడా ఒక చర్చ. అయితే ఒకటి, ఆయన ఏ ఉద్దేశంతో చేసినా సరే అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పైగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం, కాబట్టి అది ఆయనకే తగులుతుంది. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఒక రకంగా సీన్ ఈ విధంగా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. మరోవైపు చూస్తే ఉప ముఖ్యమంత్రిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ దందాన్ని అరికట్టలేకపోతున్నారా అనే కొత్త చర్చ కూడా వర్మ చేసిన కామెంట్స్కి దారితీస్తున్నాయి. ఇక వర్మకు టీడీపీలో ఒక బలమైన బంధం ఉంది. ఆయన 25 ఏళ్ల రాజకీయం చేస్తూ వస్తున్నారు. పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలోనే గట్టిగానే సౌండ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్మ వంతు అన్నట్లుగా ఆయన ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు. అటు ఇటు తిరిగి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్కే తగిలేలా ఉంది ఆయన చేసిన విమర్శ. మొత్తానికి వర్మ చేసిన వ్యాఖ్యలు పవన్ని ఇరుకుని పెట్టేలా ఉన్నాయా అనేది, దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు, ఏం చేస్తారు దాని మీద, అలాగని చూసి చూడనట్టు వదిలేస్తే పెద్ద ప్రమాదమే భవిష్యత్తులో.